యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువు. ఒకని తల్లి వానిని ఆదరించినట్టు నేను మిమ్మును ఆదరించెదను అని, యెరూషలేములోనే మిమ్మును ఆదరించెదను అని. ఒకని తల్లి వానిని ఆదరించు కంటే కూడా ఎక్కువగా దేవుడు ఎక్కువ ఆదరిస్తాడు. ఎవరైతే దేవుల్లో ఉంటారో, ఎవరైతే దేవునితో ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తాడంటే వారి తల్లి కంటే తండ్రి కంటే కూడా ఎక్కువ ఆదరిస్తాడు. చెప్పాడు కదా, తల్లి అయినా మరచును గాని తండ్రి అయినా మరచును గాని నేను నిన్ను మరిచిపోను, చూడుము నా అరచేతుల్లో నిన్ను చెప్పుకొని ఉన్నాను అని. కొన్నిసార్లు తల్లి ఆదరించకపోవచ్చు, కొన్నిసార్లు తండ్రి ఆదరించకపోవచ్చు. దేవునిలో మనం ఉన్నట్లయితే, దేవునితో మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆదరిస్తాడు. ఎవరు ఆదరించినా, ఎవరు మనల్ని ఆదరించకపోయినా మనల్ని దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు అని అంటే ఆదరిస్తాడు. దేవుని యొక్క ఆదరణ మనకు ఉండాలి అని అంటే, దేవుని యొక్క ఆదరణకు మనం లోను కావాలి అని అంటే మనం దేవునిలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది.